శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఈరోజు మనతో మెగా కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ మనతో ఉన్నారు. అంటే ఆయనకి ఎలాంటి ఇంట్రడక్షన్ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన పేరు ఇప్పుడు రీసౌండ్తో వినిపిస్తుంది. మనశంకర్ వరప్రసాద్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన 2 పాటలు కంపోజ్ చేశారు. అండ్ ఆ 2 పాటలు కూడా ఎంత పెద్ద సక్సెస్ అయ్యో మనం చూస్తున్నాము. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్తో ఆయన జర్నీతో పాటు అసలు ఆయన సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ మాస్టర్, నమస్తే. నమస్తే అండి. ఏంది మాస్టర్ సంగతి? అదిరిపోద్ది సంక్రాంతి. ఓకే, సంక్రాంతి ఎలాగో అదిరిపోద్ది, సంగతి ఏంటి? అదిరిపోద్ది సంక్రాంతి మాస్టర్, మీరు ఆ డ్యాన్స్, ఆ సాంగ్స్, ఆ మూడ్లో నుంచి బయటకు వచ్చి ఇంటర్వ్యూ మూడ్లోకి రండి. ఎస్, ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి? డెఫినెట్గా ఈ సంక్రాంతికి చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటాం మనం అందరం. బాస్ అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక 30 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది మీకు బాస్ని చూస్తే. అదిరిపోద్ది. సూపర్. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లారిటీ మీరు ఇస్తే మనం ఇంటర్వ్యూ స్టార్ట్. డెఫినెట్గా అండి, 100%. మీ పేరు విజయ్ పోలాకి మాస్టరా, విజయ్ పోలంకి మాస్టరా, ఏది లేదండి, ఎన్ లేదండి, ఓన్లీ పొలాకి, POLAKI. బట్ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఎన్. కొంతమంది ఏంటంటే ఎన్ యూజ్ చేస్తున్నారు. ప్లీజ్, నా పేరు ఓన్లీ పొలాకి విజయ్, POLAKI. ఎస్, క్లారిటీ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ఒక ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకుందాం. అంటే ఇప్పుడు దాకా మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, ఆ సాంగ్స్ గురించి, ఆ జర్నీ గురించి చెప్పుంటారు. సో మన దాంట్లో ఉన్నా కానీ మనం కొంచెం కొత్తగా, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆయన ఒక డ్యాన్స్ స్టెప్ నచ్చి ఉంటుంది, ఒకనే ఉందిలేండి, చాలా ఉంటాయి. అందులో ఒకటి నాకు బాగా ఇష్టమై ఉంటుంది. విజయ్ మాస్టర్కి ఏది బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి చూసిన వాటిల్లో? నాకు బాగా ఇష్టం అంటే దాయి దాయి దమ్మని, రాధే గోవింద, తర్వాత కొండవీడి దొంగలో చమక్ చమక్ జమ్, అది ఒకటి, బంగారు కోడిపెట్ట, అంటే చాలా సాంగ్స్ ఉన్నాయండి. అండ్ మెలోడీ సాంగ్స్లో అంటే నాకు అబ్బని తీయని దెబ్బ, అండ్ తర్వాత శుభలేఖ రాసుకున్నా, అండ్ రౌడీ అల్లుడిలో లవ్లీ మజోరే అది, అండ్ ఆ సాంగ్ చాలా ఇష్టం. అండ్ అది అందులో బోలో బోలో సాంగ్ ఉంది, బోలో బోలో, ఆ సాంగ్. అంటే ఇలాంటి చాలా ఉన్నాయండి. అంటే చిరంజీవి గారి గురించి లిస్ట్ చెప్పాలంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. అసలు మనకి అయిపోద్ది ఇంటర్వ్యూ మొత్తం అదే అయిపోద్ది, అంత ఇష్టం అండి ఆయన అంటే. అంటే మీరు ఈవెన్ నేను లాస్ట్ టైం ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్ వచ్చిన వెంటనే నేను ఒక పోస్ట్ పెట్టా. అంటే నాకు ఆ పోస్టు అంటే నైట్ 3 o'clock అలా పెట్టానండి. అది నాకు అంటే ఎంత ఎమోషన్ అయ్యానంటే ఆ పోస్టు చాలా మంది, అది చాలా రీచ్ వెళ్ళింది. ఆ పోస్టు నేను అంటే చాలా ఇష్టంతో అనమాట. ఎవరు డ్యాన్స్ చూసుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చానో, అంటే ఎవరి సినిమాలు చూసుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చానో, అలాంటిది ఈరోజు ఆయన కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు రావడం నిజంగా గాడ్ గిఫ్ట్. సూపర్. అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక్క పాటన్నా కంపోజ్ చేయాలి, లేదా మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన ఒక్క సీన్లో యాక్ట్ చేయాలి, మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక్క సినిమా తీయాలి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్క పాట రాయాలి, ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి టెక్నీషియన్ కళ అనమాట అది. ట్రూ అండి. అలాంటిది మీకు ఆయన సినిమాలో, ఒకే సినిమాలో 2 పాటలకి డ్యాన్స్ కంపోజ్ చేసే ఛాన్స్ వచ్చింది మాస్టర్గా. సో అంటే ఈ మొత్తం జర్నీ వెనక్కి చూసుకుంటే ఈరోజు మీరున్న పొజిషన్కి ఎలా చూస్తారు? అంటే నిజంగా ఐఎమ్ సో లక్కీ. అండ్ అంటే ఎన్ని రోజులు మన చేసిన హార్డ్ వర్క్కి కరెక్ట్ ఫలితం దక్కిందని అనుకుంటా. అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ 20 years అయిపోతుందండి, 18-20 years అవుతుంది. ఎప్పుడు చేద్దాం అంటే చిరంజీవి గారి వెనక ఒక్క సాంగ్ చేస్తే చాలు డాన్సర్గా ఆయన వెనకాల అని అనుకున్నా. అలాంటిది ఈరోజు ఆయన సినిమాలోనే నేను ఒక్క సాంగ్ కాదు 2 సాంగులు నాకు రావడం నిజంగా చాలా చాలా హ్యాపీ అసలు. అంటే చిరంజీవి గారి, మీరు చెప్పినట్టు చిరంజీవి గారితో పనిచేయాలని ప్రతి ఒక్కరికి ఉండదు. అలాంటిది చిరంజీవి గారి కోసం అంటే ఎవరు డాన్సులు చూసుకుని పెరిగాము మేము, ఆయనకే కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం కరెక్ట్. అది అది అంతకన్నా అచీవ్మెంట్ ఇంకేముంటుంది అని అనిపిస్తుంది నిజంగా.
అండ్ ఫస్ట్ మీసాల పిల్ల రిలీజ్ అయిన తర్వాత ఆ వ్యూస్ చూస్తా ఉన్నాను. మీసాల పిల్ల అలా 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 ఈరోజు మనం ఇక్కడ కూర్చునే ఈ టైంకి కూడా 100 మిలియన్ దాటేసింది. దాటేసిందండి. అవును, అవును. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే యా మీసాల పిల్ల కంపోజ్ చేసిన తర్వాత ఆ సక్సెస్ తర్వాత పిలిచి మళ్ళీ ఏంటి బాసు సంగతి ఇచ్చారా, లేకంటే ముందే మీకు 2 పాటలు ఫైనల్ అయినాయా? లేదండి. మీసాల పిల్ల అయిపోయిన తర్వాతే ఈ సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీచ్ చూసారా డైరెక్టర్ గారు? 100% ఆయన ఎప్పుడన్నా నువ్వు ఫస్ట్ సాంగే ఇరగొట్టేసేలా అబ్బాయి అని అన్నారు. అనిల్ అసలు మెయిన్గా ఏంటంటే అనిల్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఈరోజు నేను చిరంజీవి గారి దాకా రీచ్ అయ్యానంటే మెయిన్గా అనిల్ గారు అండి. అంటే నాకు ఫస్ట్ ఆయన ఒక సాంగ్ ఇవ్వడం, ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి చూపించి మాస్టర్ ఒక్కసారి నాకు నచ్చితే డెఫినెట్గా నేను బాస్ దాకా తీసుకెళ్తా మాస్టర్, బాస్కి చూపిస్తా అని అన్నారు. సో అలాగే ఆయన కంపోజ్ చేసి ఒక 1 మినిట్ బిట్ ఒకటి కంపోజ్ చేసి చూపించిన తర్వాత ఆయనకి ఇమ్మీడియట్లీ ఫుల్ సాంగ్ పంపిస్తున్నా మాస్టర్, మొత్తం చేసేసేయండి అని అన్నారు. అనిల్ గారు. అనిల్ గారు. సో దాని తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ అప్పుడు బాస్కి కూడా చూపించడం జరిగింది. బాస్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా నేను ఆ రోజంతా నేను ఇంకా ఇదంతా మీసాల పిల్ల గురించి. ఎస్, ఓన్లీ మీసాల పిల్ల. సో మీసాల పిల్ల అప్పుడు జరగడం అంటే అది కన్ఫర్మ్ అయిన వెంటనే నాకు తెలియలేదండి, ఏడ్చేసా అసలు. సో నాకు తెలిసి ఒక 30 మినిట్స్ ఏడుస్తూనే ఉన్నా. అంటే ఎక్స్పెక్ట్ చేయని విషయం అండి. అసలు నేనేంటి బాస్తో పనిచేయడం ఏంటి, అసలు ఆయన వెనక ఒక సాంగ్ చేస్తే చాలు డాన్సర్గా అనుకున్నాను. అలాంటిది బాస్తో పనిచేయడం నిజంగా గాడ్ గిఫ్ట్. అది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ 2025 అనేది నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోద్ది. 2025 అనేది మీది. ఎస్, నాది కాదు, నాకు గుర్తుండిపోయే ఇది. లేదు, మీ ముద్ర ఆల్రెడీ పడిపోయింది. యా, సో దాని రిజల్ట్ 2026 స్టార్టింగ్ లో కనిపించబోతుంది. 100% అండి, 100%. మీరు అందరూ అండ్ ఈవెన్ మీసాల పిల్లలో ఇంకా చాలా ఉన్నాయి. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా మీసాల పిల్లలో కొన్ని కంపోజిషన్స్ ఉన్నాయి, వాటి గురించి స్పెసిఫిక్గా అడగాలని చెప్పి అనుకున్నాను. ఎస్ ప్లీజ్. అంటే చిరంజీవి గారు, నేను ఓపెన్గా చెప్తున్నాను, చిరంజీవి గారు చూడని ఆయన వేయని డ్యాన్స్ లేదు, ఆయనకి తెలియని గ్రేస్ లేదు. 100%. కాకపోతే ఈ సినిమాలో అక్కడక్కడ ఒక అలుగు ఉంటుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్లో చిన్నగా అలుగుతా, సిగ్గుపడతా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవును, అవును. చిరంజీవి గారికి డ్యాన్స్ కంపోజ్ చేయడం, ఆయన వేయడం అనేది చాలా సర్వసాధారణ విషయం. అవును, ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అని చెప్పి ఎలా అంత పెద్ద హీరోకి మీరు ఫీలింగ్ ఇచ్చారు? అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏంటంటే నార్మల్ స్టెప్ చూపించి సార్ ఫైనల్ ఇలా ఇలా వస్తాం, ఇలా ఉంటుంది అనగానే ఓకే మాస్టర్ అని చెప్పేవారు. సో అలా చెప్పి ఆయన మనము జస్ట్ ఒక 10% చాలు అని అనుకుంటే అది 100% వచ్చేది. అంటే అసిస్టెంట్ చేత అయినా నేను చేసినప్పుడైనా, నేను చేసినప్పుడు జస్ట్ నార్మల్ చూస్తే ఆయన చూస్తే అలా చూస్తూ ఉండిపోయేవాడిని. సో ఈవెన్ కచ్చిప్ స్టెప్ అయితే ఫస్ట్ సింగిల్ టేక్లో చేశారండి. కచ్చిప్ స్టెప్ సింగిల్ టేక్లో జస్ట్ అలా వచ్చారు, మ్యూజిక్లో చూసుకొని సింగిల్ టేక్లో చేశారు అది. అంటే అసలు బాస్ని అలా చూసి సెట్ క్లాప్స్ కొట్టింది అసలు ఆ స్టెప్కి అరుపులు. సో అది నిజంగా అంటే ఒక ఫ్యాన్గా నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది అది. సూపర్. అండ్ ఆ పాటలో ఆ చేయి ఇట్లా లాగేటప్పుడు లైట్గా మనకి వీణా స్టెప్ రెఫరెన్స్ లాగా అవునండి అనిపిస్తుంది. అవును, అవును. మా బాస్కి మీరు చెప్పేటప్పుడు ఇలా ఈ స్టెప్ చూపించినప్పుడు విజయ్ ఇది మనం అప్పుడు అంత క్రియేట్ చేసింది కదా, ఇప్పుడు అవసరం ఇలాంటి క్వశ్చన్స్ ఏం రాలేదా? లేదండి, నేను యాక్చువల్లీ సేమ్, నాకు కూడా అదే డౌట్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఏ ఇంద్రా సినిమా చూసుకొని నేను ఇక్కడ దాకా అంటే చిన్నప్పుడు అదే సినిమా చూసి నేను ఆ సాంగ్ చేయడం, దాయిదాయిదమ్మ ఎన్నిసార్లు చేశానో లెక్కలేదు. సో వినాయక చవితి వచ్చినప్పుడు, స్కూల్లో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఇలా నేను చేసేవాడిని. అలాంటిది అదే వీణా స్టెప్పు అలాంటిది ఆ రీక్రియేట్ చేయడం, సో చాలా అది నాకు దక్కడం నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. ఆయన దానికి చెప్పగానే ఓకే అని అన్నారు, ఇంతే కదా అని అన్నారు, అంతే. అంటే అదే అంటున్నా, ఆయన చైన్ స్టెప్స్ కాదు, గిన్నిస్ బుక్ రికార్డ్ అంటే. ఆయన ఇంకోటి ఎంత అభిమానం ఉన్నా 22 సార్లు ఇంద్రా సినిమా చూడడం 22 సార్లు థియేటర్లో సినిమా ఎలా చూసారు? అంటే అంతే అండి, ఇష్టం ఉంటే ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ అదే అంటున్నాను, ఒక ఫ్యాన్ బాయ్కి అవకాశం వస్తే ఎలా ఉంటుందో
రేపు మీరు జాన్ 12న చూస్తారు. అదిరింది మీరు వాడిన ఓడు. ఫ్యాన్ బాయ్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నట్టు. 100% అండి. నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. నా వర్క్ ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ మీసాల పిల్ల పాట కాస్త పక్కన పెడితే సెకండ్ సాంగ్ యా అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఈ నలుగురు కూడా 30 ఏళ్ళుగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్స్లు అంటారు. అవునండి. అవును. వీళ్ళ నలుగురిలో ఏ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపించినా చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంటే ఆ అదృష్టం మీకు ఒక్కరికే దక్కింది, చూపించే అదృష్టం. నిజంగా. అవును. ఫస్ట్ డే వెంకీ గారు, చిరంజీవి గారు అలా స్టేజ్ మీదకి ఫ్లోర్ మీదకి రాగానే అసలు ఏమనిపించింది చూడంగానే మీకు? అంటే నాకు అసలు అంటే టు బీ ఫ్రాంక్ నాకైతే ఫస్ట్ కాలు చేతులు ఆడలా. ఉమ్, అంటే ఏంటి నేను ఫస్ట్ బాస్ని సాంగ్ ఓకే అయినప్పుడే నాకు అసలే అప్పుడే నాకు అసలు నేనేనా చేస్తున్నాను అని అనుకున్నా. ఉమ్, అలాంటిది ఇద్దరికి చేస్తున్నానంటే నాకు అర్థం కాల. ఉమ్, ఓ అసలు నాకు అంటే ఆ ధైర్యం ఇచ్చింది అనిల్ గారు. ఉమ్, చేస్తాం మాస్టర్, యూ క్యాన్ మాస్టర్ అనుకొని పుష్ చేసింది అనిల్ గారు. ఉమ్, సో నాకు అంటే నిజంగా కొన్నంత బలం వచ్చింది ఆయన ఉండగాన. ఉమ్. వాళ్ళు ఇద్దరికి వెళ్ళి మూమెంట్ చెప్పినప్పుడైతే చాలరా అంటే ఒక శిఖరం. ఇప్పుడు ఇండస్ట్రీలో 4 పిల్లర్స్. సో ఆ పిల్లర్స్లో ఇప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేయకుంటే ఒకవేళ సాంగ్ చూసి నేనే సెలబ్రేషన్ అంటే ఇప్పుడు కూడా అంతే కదా. సెలబ్రేషన్ చేసుకుంటా డెఫినెట్గా. ఉమ్, నేను వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేస్తా డెఫినెట్గా. ఉమ్. సో అలాంటిది నాకు అవకాశం రావడం ఐఎమ్ సో లక్కీ అనిపిస్తుంది. మన 4 days బ్యాక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అవును. వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇలా స్పిట్స్ పెట్టుకుంటూ ఉంటే అసలు ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా, ఎప్పుడు వెళ్ళి సినిమా చూద్దామా, యా, సాంగ్ చూద్దాం అనిపిస్తుంది. మీకు అలాంటివి చాలా ఉన్నాయండి. ఇద్దరు కలిసి కుమ్మేశారు అంత ఉమ్, మామూలు కాదు, కుమ్మేశారు అసలు. అంటే నాకు అదే అన్న ఇప్పుడు నాకు సాంగ్ వచ్చిందంటే నార్మల్గా నా ఫ్యామిలీ ఆర్ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉమ్, బట్ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ చాలామంది కామెంట్స్లో నా పర్సనల్ మెసేజ్, మాస్టర్ మీరు ఇలా చిరంజీవి గారి ఇలా మీరు అచీవ్మెంట్ అన్నీ చేస్తుంటే ఏదో మా ఫ్రెండో మా పక్కింటి అబ్బాయో మా బ్రదరో అవుతున్నాడనే అంత ఆనందంగా ఉందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నిజంగా అసలు అంటే అలా రావడం అనేది నిజంగా సో హ్యాపీ అసలు. అండ్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే మామూలుగా హీరోలకి అక్కడక్కడ డైరెక్టర్లకి ఒక ట్యాగ్ అనేది తెలియకుండా వస్తుంటుంది. అవును. ఈ ప్రాసెస్లో మీరు ఈ సినిమా చేసే ప్రాసెస్లో మెగా కొరియోగ్రాఫర్ అని చెప్పి మీకు ట్యాగ్ వచ్చేసింది. అవునండి. అవును. అవును. బయట సోషల్ మీడియా ఎక్కడైనా మెగా కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ అని చెప్పి అవును. 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 ఈ ట్యాగ్ రావడం మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇది ఒక బటన్గా ఫీల్ అవుతున్నారా, లేకుంటే అంటే దీన్ని క్యారీ చేయడం కూడా బటనే కదా, ఇంత పెద్ద పేరు రావడం, లేదా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఏ మైండ్ సెట్లో ఉన్నారు? నాకైతే నేను బడన్గా అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. నాకు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అంటే మనకు ఒక బిరుదు వచ్చిందంటే డెఫినెట్గా దాన్ని బాధ్యతగా తీసుకొని దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తా. ఇప్పటి వరకు నేను ఎంత కష్టపడ్డానో ఇక్కడ నుంచి దానికి రెట్టింపు ఇంకా కష్టపడి అందరికీ నచ్చేలాగా ఇంకా కొత్తగా ఎలా చేయాలో అంత బెస్ట్ ఇస్తూ పోతాం. అండ్ ఈ పాటల విషయం లేకుంటే సినిమా విషయం కాసేపు పక్కన పెడతాము. మీ లైఫ్ గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా షాక్ అయ్యాను నేను. అంటే మీరు ఎలాంటి స్టేజ్ నుంచి పెరిగారు, ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఒక మనిషికి ఇంతకంటే స్ఫూర్తి ఎక్కడొస్తుంది, ఆయన జీవితం చూస్తే చాలు కదా అనిపించింది. మీకు ఊహ తెలిసే సమయానికి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, అమ్మ ప్రేమ తెలియదు. 10 ఏళ్ళు వచ్చే వయసుకి నాన్న భుజం కావాల్సిన ఆసరా కావాల్సి వచ్చిన వయసుకి పక్కన నాన్న లేడు. కొంత అదే సమయంలో అండగా ఉన్న మగ మనిషి తాతగారు చనిపోయారు. అక్కడి నుంచి దాటుకొని ఇక్కడికి ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలియదు, ఇక్కడ ఎవరిని కలవాలో తెలియదు. పొట్ట చేత పట్టుకొని ఒక కూలి పని కోసం వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చారు. 20 సంవత్సరాల క్రితం మీ జీవితాన్ని చూస్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా దాటారు ఇన్ని కష్టాలు? డెఫినెట్గా అండి. నాకు అంటే మీరు చెప్తుంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. నేను అప్పుడప్పుడు నేను ఏ గణపతి కాంప్లెక్స్ దగ్గర సైకిల్ పట్టుకొని ఒక చిన్న నిక్కరేసుకొని తిరిగేవాడినో, ఏ మేస్త్రి పని చేయడానికి వచ్చాను, ఎక్కడ ఏ ప్లేస్లో ఉండేవాడినో, అప్పుడప్పుడు
నేను కార్ వేసుకుని అక్కడికి వెళ్ళి చాలాసేపు స్పెండ్ చేసి వస్తుంటా. ఓకే. నాకు అంటే నేను ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మమ్మ, మా తాతయ్య. అండ్ ఇక్కడికి నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను ప్రోత్సహించిన మా మాస్టర్, ఏజాస్ మాస్టర్. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అంటే నిజంగా అది ఆయన భుజం తట్టి నువ్వు నేర్చుకో అని చెప్పి ఆయన 1 రూపీ కూడా తీసుకోకుండా నాకు డ్యాన్స్ నేర్పించారు ఆయన. సో ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఉన్నంత వరకు డెఫినెట్గా నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి పేరు నిలబెట్టుకుంటూ వెళ్తాను. మీరు దేవుని నమ్ముతారా? 100%. మీకు ఒకసారి దేవుడు కనిపించాడంటే? యా, అది నిజంగా నాకు అదే అర్థం కాదండి. సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంది కదా, కొంతమంది అలా దేవుడి రూపంలో మనుషులు వచ్చి హెల్ప్ చేసి వెళ్తారని. అలా మా మాస్టర్ని నన్ను పరిచయం చేసింది ఎవరో ఒక వ్యక్తి అండి. అది ఎవరో తెలీదు నాకు ఇప్పటికీ. మీలాగే స్పెక్స్ పెట్టుకొని ఒక పర్సన్ ఏమి నన్ను తీసుకొచ్చి మా ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఏదో డాన్స్, అలా నీకు డాన్స్ వచ్చా అంటే యా వచ్చా అని చెప్పి ఆయన చేత అలా ఒకసారి నాకు డాన్స్ చేసి చూపించు అని అన్నారు. అప్పుడు నేను చేసి చూపించాను అనమాట. బాగా చేస్తున్నాను అనుకుని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి మా మాస్టర్ని పరిచయం చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈ టైంకి రామనేసరికి నేను అలా వస్తున్నాను, ఆయన అక్కడ నుంచి ఊరు వెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంకా నాకు కనిపించలే, లైఫ్లో కనిపించలేదు, మళ్ళీ కనిపించలే. నేను చాలాసార్లు నేను అదే ఫీల్ అవుతారే, ఇదే గణపతి కాంప్లెక్స్ దగ్గరే కదా ఆయన నాకు కలిశారు అని. నేను ఎప్పటికీ అది ఏం మ్యాజిక్ అనుకోవాలి నా లైఫ్. మాస్టర్ ఆయన మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తారు? డెఫినెట్గా ఆయన పాదాలు పట్టుకుంటాను 100%. ఆయన అంటే నాకు తెలీదు అసలు ఆయన తీసుకెళ్ళడం ఏంటి, అక్కడ పరిచయం చేయడం, మళ్ళీ అక్కడ నుంచి ఆయన మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవడం అంటే నాకు యాక్చువల్లీ శివుడు అంటే చాలా ఇష్టం. ఏడుగంటల స్వామి అంటే చాలా ఇష్టం. అలా నాకేం మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన్ని నిజంగా చూసిన కొద్ది క్షణాలు కూడా అలా స్టన్ అయ్యి అలా ఉండిపోయా ఉంటాయి నిజంగా. అంటే రియల్గా మనకి దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అసలు తిరుపతిలో బాబోయ్. అంతే, ఆ దర్శనం దొరకడం నిజంగా నా అదృష్టం. అందరూ పులకించిపోయేది అందుకే కదా, ఆ దర్శనం చూస్తే వస్తుంది. ఆయన నిజంగా గ్రేట్ అసలు. మాస్టర్ అంటే మీ లైఫ్ గురించి మాట్లాడాను కాబట్టి, అంటే ఇది ఫ్లో కాదు బట్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో అదే ఫ్లోలో అడిగేస్తాను. ప్లీజ్. పూరి జగన్నాథ్ గారు కొన్ని వీడియోస్ చేస్తుంటారు, ఇన్స్పిరేషన్ వీడియోస్, పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తుంటారు. దాంట్లో ఆయన ఒకసారి ఒక మాట చెప్తాడు, పిల్లల్ని చేయబట్టి ప్రతిసారి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటాము, అది కరెక్ట్ కాదు. అమ్మ నాన్న తోడు బంధం ఏమీ లేకుండా సొంతగా పెరిగే పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు జీవితంలో ఏదైనా అచీవ్ చేస్తారు. సో పిల్లల్ని అలా ధైర్యంగా పెంచండి, అలాంటి పిల్లల్లో మ్యాజిక్ ఉంటుంది. ఒక పాడ్కాస్ట్ చేశారు. మీ లైఫ్ చూస్తుంటే ఆయన చెప్పిన ప్రతి ఓడు మీ లైఫ్లో కరెక్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. నేను దానికి నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. విన్నారా ఇది? అయ్యో, నాకు పూరి గారు చాలా వరకు నేను పూరి గారు పాడ్కాస్ట్ నేను చూస్తుంటాను. ఈవెన్ ఒక ట్రైన్ సీక్వెన్స్ కూడా, ట్రైన్ వచ్చి ఆగాలి మన అంటే మన లైఫ్ కోసం వెయిట్ చేయాలి, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ చరణ్ సార్ కూడా చెప్పారు ఒక స్టేజ్ మీద, మనకి లైఫ్లో కావాల్సింది టాలెంట్ ఒక్కటే కాదు, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో నాకు మీరు ఇప్పుడు పూరి గారు చెప్తున్న పాడ్కాస్ట్ది అది నాకు ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఎస్ ఐ కెన్, నేను చేయగలను అనే ధైర్యం ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువైంది నాకు. నేను చేయగలను, ఎందుకు కాదు, మనం అనుకుంటే డెఫినెట్గా రీచ్ అవుతాం. మనం ఒకటి కావాలి, దానికోసం ఎంత కష్టమైనా చేద్దాం. అంటే పూరి గారి గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చానంటే, సో ఆయన పక్కన మనిషిని అంత ఇన్స్పైర్ చేస్తారు. ఆయన్ని నేను ఒకసారి కలిసాను ఆయన్ని, ఒక్కసారి కలిస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి 2 మాటలు చెప్పాడు. సో అంత ఇన్స్పైర్ చేస్తారు పూరి గారు. సో పూరి గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 100%. మీరు పూరి గారి సినిమాకి, ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో చేస్తున్న సినిమాకి మీరు వర్క్ చేసి వచ్చారు.
మాకు సినిమా ఎలా వస్తుందో కావాలి, మా పూరి మళ్ళీ మాకు బ్యాక్ అవుతాడా? ఆ, మీకు అంటే ఒకటే అండి, దీంట్లో మీరు ఎప్పుడు చూడకపోయినా విజయ్ సేతుపతి గారిని చూస్తారు. ఓకే. అంతే, నేను దాని గురించి ఇంకెక్కువ మాట్లాడలేను. డెఫినెట్గా మీరు ఆ సినిమా గురించి అయితే మ్మ్. నేను చూశాను. మ్మ్. పూరి సార్ ట్రీజర్ చూపించారు, అసలు మెంటల్ ఉంటుంది అంత. అవునా? ఖచ్చితంగా అంటే ఆ, పూరి గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న మొదటి వ్యక్తుల్లో నేను ఒక పర్సన్. మ్మ్. సో ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది 100%. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ కంబ్యాక్ అయ్యారా పూరి గారు అంటారు అది కావాలి. ఖచ్చితంగా. అండ్ ఇండస్ట్రీలో మీకు మీరు చెప్పారు ఇందాక ఏజే మాస్టర్ మీకు ఏజెస్ మాస్టర్. ఏజెస్ మాస్టర్ మీకు డ్యాన్స్ నేర్పించారని, అలాగే కొంతమంది హెల్ప్ చేసి ఉండొచ్చు. చాలా గొప్ప వాళ్ళంతా, ఎందుకంటే మీలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అయితే ఇండస్ట్రీ తరపున ఒక హీరో మాత్రం మీరు జీరోగా ఉన్న రోజున ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచి మీకు ధైర్యాన్ని ఇచ్చి మనం చేద్దామని చెప్పి ఎవరా హీరో? రామ్ పోతినేని గారు. రామ్ పోతినేని. సో రామ్ గారు అంటే అంటే అసలు నేను చిరంజీవి గారిని చూసి పెరిగాను. చిరంజీవి గారి డాన్స్ చూసుకుంటే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన క్రియేట్ చేసిందే చిరంజీవి గారు. బట్ నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన, అంటే నేను డాన్స్ నేర్చుకున్నా, బట్ ఏంటంటే నేను కొరియోగ్రఫీ కూడా చేస్తాను అనే ఆలోచన క్రియేట్ చేసిందే రామ్ గారు. అంటే ఇప్పుడు 2014 ఆ టైంలో చిన్న చిన్న వీడియోలు తీసుకొని యూట్యూబ్లో పెట్టేవాడిని. సో అది రామ్ గారు చూసి పిలిపించారనమాట. బాగా చేస్తున్నావు అబ్బాయి కొరియోగ్రఫీ, ఒకసారి మనం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి అప్పుడు ఒక 2 డెమోస్ చేసామన్నమాట. ఓకే. ఆ డెమోస్ ఆయనకి బాగా నచ్చి కార్డు తీసుకో అని అన్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది, ఓకే మనం కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు, మనం కూడా చేయగలం అనే కాన్ఫిడెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అసలు అంటే ఆయన సూపర్ డాన్సర్ ఆయన. అయ్యో రామ్ గారు. అవును. అలాంటిది ఆయన నన్ను గుర్తించారంటే డెఫినెట్గా మనం చేయగలం అనే ఆలోచన కుదిరింది అక్కడ. దానికి తగ్గట్టే మీరు అదిరిపోయే సాంగ్ మారుముంతా చోటు చింత. ఇస్మార్ట్ శంకర్ 2లో. ఎస్ డెఫినెట్గా మొన్న రీసెంట్గా పప్పి షేమ్ అని ఆంధ్ర కింగ్ తాలూకా దాంట్లో కూడా చేసాం. నెక్స్ట్ ఐ హోప్ ఇంకా త్వరలో చాలా చేయాలి, డెఫినెట్గా బెస్ట్ ఇస్తూనే ఉంటాం. అండ్ మళ్ళీ మనశంకర వరప్రసాద్ విషయానికి వస్తే, మీరు అనిల్ గారు మీ టీము అందరు కలిసి నయనతారకి ఏం చెప్పారు? ఆమె ఏంది అలా మార్చేశారు, ప్రమోషన్స్ చేస్తుంది ఆమె. ఇదంతా ఓన్లీ కెప్టెన్ అనిల్ గారు. ఆయనే మొత్తం, ఆయన ఏ ఉండాలన్నా ఎవరి చేత అయినా ఆయన చేయించేస్తారు అంతే. ఆయన ఒక మ్యాజిక్ అంతే. ఆయన సూపర్ అండి. అంటే ఎవరి చేత ఏం చేయించాలో ఆయన తెలుసు. లేకపోతే నయనతార గారు సూపర్ స్టార్. ఆవిడని ఫస్ట్ టైం ప్రమోషన్లోకి మొన్న రీసెంట్గా వచ్చిన వీడియో కూడా ఎంత వైరల్ అయింది అసలు. అంటే ఎప్పుడు స్టార్టింగ్లో ఒక రీల్ చేశారు, మళ్ళీ మొన్న కూడా చేయించారంటే ఆవిడే వచ్చి అడగడం. అవును, ఆయన భలే క్రేజీగా చేశారు అసలు. ఐ లవ్ ఇట్ అసలు చాలా. నయనతార గారు ఆమె ఎంత గొప్ప యాక్ట్రెస్ అందరికీ తెలుసు. ఎప్పుడు గజని, ఎప్పుడు మనం అవునండి, అవును. అంటే ఎంతో కొంత మంచితనం, ఎంతో కొంత కమిట్మెంట్, ఎంతో కొంత కష్టపడే తత్వం కానీ లేకపోతే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం కష్టం, జర్నీ ఉండదు. బట్ బయట ఎందుకో ఆమె మీద కొంచెం ఆర్గ్యుమెంట్, మాట వినదు, ఇట్లాంటి పుకార్లు పుట్టించేశారు. మీరు మేడంతో, నయనతార గారితో కలిసి మీరు వర్క్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నయనతార గారు. లేదండి, మాకు చెప్పిన ప్రతి స్టెప్ కూడా ఆవిడ యాక్చువల్లీ మేము ఫస్ట్ డే నేను కంపోజ్ చేసి కొన్ని స్టెప్స్ షూట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆడియోనే ఆవిడ. ఓకే. ఆవిడే చాలా బాగుంది మాస్టర్, చాలా బాగా కంపోజ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చాయని చెప్పారు. సో అంత స్వీట్గా చెప్పిన తర్వాత ఇంకా ఏమండి ఇది అంత రూమర్ ఏమో, మన అదే అర్థమవుతుంది రూమర్ ఇది. ఎందుకంటే నేను పని చేశాను కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఆవిడ చాలా, మనం ఏ స్టెప్ చెప్పినా కూడా నో అని చెప్పకుండా ఆవిడ చేసేవారు. ఏది కూడా నో అని చెప్పలా, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు యాక్చువల్లీ.
అండ్ ఈ మొత్తం జర్నీలో అంటే నాకు తెలిసి గత కొన్ని నెలలుగా మీరు మనశంకర వరప్రసాద్తోనే ట్రావెల్ అవుతున్నారు. యా అండ్ నయనతార గారు అండ్ నా వర్క్ నచ్చి కూడా డెఫినెట్గా మనం తమిళ్లో కూడా వర్క్ చేద్దాం మాస్టర్ అని అన్న. వావ్! ఇంకా ఇంకా అంతకన్నా హ్యాపీ అంటే నేను నేను చాలా చేశాను, పుష్ప చేశాను, మిరాయి చేశాను, చాలా సాంగులు చేశాను. బట్ మన వర్క్ నచ్చి తిని ఏంటో తెలుసుకొని అంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు మనం అక్కడ కూడా వర్క్ చేద్దాం అనే మాట చెప్పడం అవును. కూడా అది మంచి విషయం. నాకు తెలిసి మీరు మనశంకర వరప్రసాద్ మూవీతో గత కొన్ని నెలలుగా ట్రావెల్ అవుతా ఉన్నారు. ఈ డ్యాన్స్ కంపోజ్ చేయడం, బాసు వాటిని చేయడం, వెంకటేష్ గారు చేయడం ఇవన్నీ ఓకే. మేము కూడా చూస్తున్నాము. ఇవన్నీ కాకుండా చిరంజీవి గారితో కానీ, వెంకటేష్ గారితో కానీ మీకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోరు. నాకైతే ఫస్ట్ డే